కవిత గారు అండ్ కేటీఆర్ గారి మధ్య ఇష్యూ ఏంటి? సింపుల్గా చెప్పాలంటే కవిత గారు కేసీఆర్ గారికి ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ లీక్ అయింది. ఆ లెటర్లో ఏముందంటే కవిత గారిని తన పార్టీలోనే కొంచెం టార్గెట్ చేస్తున్నారు అనేసి అండ్ కేసీఆర్ చుట్టుపక్కల కుట్రదారులు ఉన్నారనేసి ఆ లెటర్లో చెప్పారు. అంతేకాకుండా బీఆర్ఎస్కి సంబంధించిన కొన్ని సమస్యలను కూడా బయట పెట్టారు. సో ఇది తెలిసిన కేటీఆర్ గారు ఈ ఇష్యూని తగ్గించాలనేసి ఇలాంటి ఏమన్నా సమస్యలు ఉంటే డైరెక్ట్గా పార్టీ ఫారంలో మాట్లాడుకోవాలి అనేసి చెప్పారు. కానీ కవిత గారి వ్యాఖ్యలు కేటీఆర్ నాయకత్వాన్ని ప్రశ్నించే విధంగా ఉన్నాయనేసి ఆయన భావించారు. కవిత గారి మెయిన్ డిమాండ్స్ ఏమంటే తన పార్టీలో ఒక స్పష్టమైన పాత్ర తనకు ఉండాలనేసి, తెలంగాణ రాజకీయాల్లో చురుగ్గా పనిచేయాలనేసి ఆమె చెప్తున్నారు. కేటీఆర్ని నేను ఫాలో అవను, కేసీఆర్ నాయకత్వంలో నేను పనిచేయాలనుకుంటున్నాను అనేసి చెప్పారు. సో ఇది కేటీఆర్ గారికి కరెక్ట్గా అపోజ్ చేసే విధంగానే ఉంది. ఆమె సొంత పార్టీ పెడతారు అనేసి ఒక రూమర్ ఉంది, దాన్ని కూడా ఆమె ఖండించలేదు. సో ఇదంతా చూసి బీఆర్ఎస్కి చాలా డ్యామేజ్ జరుగుతుందనేసి వాళ్ళ పార్టీ నాయకులు అండ్ కొంతమంది సభ్యులు కూడా అనుకుంటున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ అపోజిషన్లో ఉంది, సీట్లు కూడా చాలా తగ్గిపోయాయి. ఇలాంటి సమయంలో ఇలా జరగడము ఇంకా నష్టం జరుగుతుందనేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు. కవిత గారు అయితే బీఆర్ఎస్లో మెయిన్ తనకు ఒక ముఖ్యమైన స్థానం ఇవ్వాలనేసి కోరుకుంటా ఉంది. కొత్త పార్టీ పెట్టే సూచనలు కూడా ఉన్నాయి, కానీ అది జరగదు అనుకోండి. కేసీఆర్ గారు కొంచెం కూల్ డౌన్ చేయొచ్చు, కానీ కేసీఆర్ గారు అయితే బయటకు వచ్చి అఫీషియల్గా ఏం మాట్లాడలేదు. చూద్దాం ఏమవుతుందో. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.